అక్కడ గత 8 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం. వెలుగుమట్ల భూదాన్ బోర్డులో మా వినోబా గారు ఇచ్చిన భూమిలోనే మేము ఒక సొంతంగా ఇల్లులు కట్టుకొని మాకు ఇచ్చిన మా నాయకులు అనేవాళ్ళు మాకు తలా ఒక 100 గజాలు ఇస్తే అక్కడే పంచుకొని అవే అల్లోనే ఉంటూ పనులు చేసుకుంటూ కూలికి వెళ్ళుకుంటూ నాకు ఇచ్చారు సార్. నాకు టోకెన్ ఇచ్చారు. ఇల్లు ఇవ్వాలా, ఫ్లాట్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా. టోకెన్ ఇచ్చారు. నైట్ కు నైటే మార్చేసి మీకు ఊళ్ళో 120 గజాల స్థలం ఉంది, మీరు వెళ్ళి అక్కడ కట్టుకోండి అది ఇదని చెబుతున్నారు. మాకు 120 గజాలలో మా ఆయన వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళు చెరుసగం కదా, మేము అక్కడ మాకు అప్పు అయిందని ఆ ఇల్లు వాళ్ళకు అప్పు చెప్పేసి మేము బయటకు వచ్చినాం. బయటకు వచ్చినప్పుడు మాకున్న నాయకులు మమ్మల్ని ఆదరించి మీరు ఇక్కడ ఉండండి అని మాకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు మరి ప్రభుత్వం ఏంటో మమ్మల్ని అనుహరులు అని మీరు ఇక్కడ ఉండే హక్కు లేదని మమ్మల్ని నైట్ కు అక్కడ నుంచి తరలించేశారు సార్. మళ్ళీ మేమైతే ఆ భూదాన బోర్డు సాధించే వరకు దేనికైనా సిద్ధంగా ఉంటాం సార్. అంతే, ఏమీ చెప్పట్లా. 311 మందికి ఇచ్చేసే కదా, వాళ్ళే అర్హులు అంటున్నారు. అల్లో ఉన్నది 311 మందిలో కూడా మా వాళ్ళు ఒక 60 మంది కంటే ఎక్కువ ఎవరు లేరు. అంతే, మొత్తం వాళ్ళ నాయకులు వాళ్ళే ఉన్నారు. మా వాళ్ళు అసలు ఎవరు లేరు కూడా. వాళ్ళే కావచ్చు, మొత్తం వాళ్ళే కావచ్చు, వాళ్ళే తీసుకున్నారు సార్.